మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. శుభ సాయంత్రం. గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. భక్తి శ్రద్ధలకు ప్రతీక అయ్యప్ప స్వామి ఇరుముడి. ప్రేమానుబంధాలు భావోద్వేగాల కలయిక మన ఇరుముడి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, రవి నేను రిలీజ్ అయిన రోజు నైట్ అంతా పడుకోలేదు రవి. నాకు తెలుసు ఫస్ట్ యూకేలో చూస్తున్నారు అని. సో యూకే నుంచి ఫోన్ వచ్చింది. పొద్దుటే 6 గంటలకి శివాని నిద్ర లేపేశాను. శివ, ఇట్స్ ఆల్ యువర్స్. నిజంగా శివ నిర్మాణం పడుకున్నాడో లేదు తెలియదు, కానీ ఒక ఎమోషన్ ఈ సినిమా. ఎందుకంటే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అని నమ్మే మనిషిని. సో ఇరుముడి టైటిల్ శివ వచ్చి నాకు చెప్పి కథ చెప్పిన తర్వాత నేను రవి గారితో మాట్లాడడం జరిగింది. సార్, తప్పకుండా ఇది చాలా మంచి సినిమా అవుతుంది సార్, కానీ అన్నీ కుదరాలి అని నేను కూడా కొంచెం ఆలోచించి ఫైనల్గా ఈ సినిమా ఒప్పుకోవడం. సీలేరుకి షూటింగ్ అన్నారు. సీలేరు ఏంటో, ఎక్కడ, ఎలాగా, ఏమిటి, ఎక్కడ ఫ్లైట్లో దిగి వెళ్ళొచ్చు, ఎక్కడ దిగి వెళ్ళొచ్చు. నాకు ఆల్రెడీ L4 L5 ఇవన్నీ బయలుదేరాము. సరే కారులో బెటరు అన్నారు ఎవరో. సరే కారే బెటర్ అని చెప్పి కారులో బయలుదేరాం. మోతుగూడెం వరకు వెళ్ళి కొంచెం ఎక్కిన తర్వాత తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. దినేష్ గారు ఎక్కడున్నారు? ఉన్నారా? సార్, మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోడ్లన్నీ మళ్ళీ మీరు బాగు చేసి మాకు సెకండ్ టైం టెన్షన్ లేకుండా నిజంగా మైత్రి మూవీస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రవి, నువ్వు ఆ రోజు వచ్చావు, షూటింగ్ నుంచి వెళ్ళావు. నేను, శివ, మేమందరం ఒక మంచి పనితో సీలేరులో ఒక మెడికల్ క్యాంపుతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ థింక్ నిజంగా మైత్రి మూవీస్ చేస్తున్న ఆ సర్వీస్లో ఒక మంచి పనితో మొదలెట్టాం. మా మంచితోనే ఈరోజు ఇంత మంచి సినిమా అవ్వడానికి కారణం మంచి మనుషుల కలయిక ఈ ఇరుముడి. సో మా నాన్నగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేశారు పద్మాలయ బ్యానర్లో. చింతపల్లి ఫారెస్ట్లో షూటింగ్. చింతపల్లి ఫారెస్టు అసలు అక్కడ ఏమీ ఉండవు అంటే పద్మాలయ వాళ్ళు అంత కేర్ తీసుకుని అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారట. అలాగే ఈరోజు సీలేరు, మోతుగూడెంలో మైత్రి మూవీస్ ఎన్నో విషయాల్లో అక్కడ స్టే కావచ్చు, మాకున్న కంఫర్ట్ జోన్స్ కావచ్చు, అన్ని చూసుకున్నారు. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం చేసిన ఈ లొకేషను ఇప్పుడు సడన్గా అందరూ ఫోన్లు చేయడం మొదలెట్టారు. ఈవెన్ కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఇప్పుడు ఐ థింక్ మన ఇరుముడి వల్ల ఈరోజు సీలేరు పెద్ద టూరింగ్ స్పాట్ అయిపోయేటట్టుంది. సో దానికి ముఖ్యంగా ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్న నీకు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి, దాన్ని ఎంతో అందంగా తీసిన మన విష్ణు భయ్యాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ విషన్ని ఈరోజు మీరు ఆ విజువలైజ్ చేసుకుని ఆ లొకేషన్లు చూస్తూ ఉంటే సినిమాని ప్రేమించే వాళ్ళు ఓకే, కొంతమంది ఫోన్ చేసి మేము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము, ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయాము, త్రినాథుని చూస్తున్నాము, ఇలా కావేరిని చూస్తున్నాము, ఇలాగ మణికంఠను చూస్తున్నాము, గురుస్వామిని చూస్తున్నాము అంటే దానికి కారణం ద హోల్ ఆ ఫీల్ని మీరు నిజంగానే హ్యాట్స్ ఆఫ్. సో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ నువ్వే కాబట్టి ముందు నీతో పాటు మైత్రి మూవీస్కి నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఇది ఒక మంచి ఒక అద్భుతమైన సినిమాలో నా 50 ఏళ్ల ఈ సినీ ప్రస్థానంలో ఈరోజు నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, ఎస్, ఇరుముడి లాంటి సినిమాలో నేను ఉన్నాను అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి. ఇంకా రవి ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ అస్. సో రవి, నీకు చెప్పాను నువ్వు చాలా దొంగవే అని. ఎందుకంటే చాలా రవి పక్కన జాగ్రత్తగా లేకపోతే మనం అయిపోతాం. శివ బాగానే తనకి ఫీట్ చేశాడు, క్యాజువల్గా వచ్చేవాడు, మా సీను ఉండేవాడు, వాళ్ళ స్టాఫ్ ఉండేవారు, ఏదో అట్నిచట్టు ఇట్నిచట్టు వచ్చేవాడు. షార్ట్లో మాత్రం త్రినాథురే. సో అందరం ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్. నిజంగా మొన్న సినిమా చూసిన ఫస్ట్ టైం సార్ నేను ఇక్కడ చూడలేకపోయాను. నేను ఫ్రైడే రిలీజ్ అయింది, టాక్ అంతా తెలుసుకుని ఏదో మన వర్మకు కూడా ఫోన్ చేశాను. వైజాగ్, ఉత్తరాంధ్ర మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ.
నేను ఉత్తరాంధ్ర మనిషిని కాబట్టి. సో చెప్తూ ఉంటే యా 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 అందరి మీద ప్రేమ ఎక్కువ. సో చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. సరే సినిమా చూడాలి అని నేను మొన్న నాగార్జున గారి సినిమాకి మైసూర్ వెళ్ళడం, ఆయన కూడా నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు. ఈ సో హ్యాపీ. సో అక్కడ మైసూర్లో కష్టపడితే నాకు ఒక చోట, మా మేకప్ మ్యాన్కి ఒక చోట 2 టికెట్లు దొరికేశారు మైసూర్ ఐనాక్స్లో. సో మైసూర్ ఐనాక్స్లో సినిమా చూశాను మొన్న రాత్రి. మైసూర్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, ఇంకోటి ఏంటి, అమెరికా ఏమిటి, దుబాయ్ ఏంటి, చెన్నై ఏమిటి, వాట్ ఎవర్ వేర్ ఎవ్రీవేర్ మన ఇరుముడి. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఒక మంచి వేషం. ఇక్కడ కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు నా మీద కోపంగా ఉన్నారు. ఆ కోపానికి కారణం మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా కొంతమంది నీతో మాట్లాడను అంటున్నారు కొంతమంది. సో అదేమిటో మీరు సినిమాకు చూస్తే తెలుస్తుంది. కానీ శివ, నేను చేసింది కరెక్టేగా? ఓకే కదా? ఓకేనా? ఓకే. సో రవి చెప్పినట్టు చాలామంది ఇది 2 తండ్రుల కథ అని. నిజంగానే ఈరోజు సమాజంలో ఈ క్యారెక్టర్స్ అన్నీ రియల్ క్యారెక్టర్స్ని తను సెల్యులాయిడ్ మీద తీసుకురావడం, దానికి ఈరోజు ఆ డివోషన్తో ఈ ఎమోషను నిజంగా అమ్మ నక్షత్ర అంతే. పాపమా స్వామియే శరణమయ్యప్ప. సో అండ్ కొన్ని సీన్స్లో కావేరి గారు యూ రియల్లీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. స్వాసిక మేడం, అమ్మో, అలాగే మా రమేష్. నిజంగా ఈరోజు కర్ణాటకలో చింతామణి, బాగేపల్లి ఇవన్నీ కూడా హౌస్ఫుల్స్తో వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆది వాడు ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడంటే ప్రతి నిమిషానికి అప్డేట్లు వచ్చేస్తున్నాయి నాకు ఆది దగ్గర నుంచి. అలాగే మా శ్రీకాకుళం నుంచి అశోక్ అని, ఇలాగ ఎంతమంది, ఒకరు కాదు 30 years ఇండస్ట్రీ కదా పోలీస్ స్టోరీ. సో ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యానో, ఆ బీలు సీలు ఆ సెంటర్ల నుంచి అందరూ ఫోన్లు చేస్తూ సార్ ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటుంటే, సార్ నేల క్లాసుకు కూడా ఆన్లైన్లో బుక్ అయిపోతాం సార్ అంటున్నారు. నిన్న ఎవరో అవినాష్ అని మన ఏలూరు నుంచి ఫోన్ చేసి. సో అలాగా ఎల్వీఆర్ గారితో మాట్లాడాను. ఆయనే అదన్నారు, చాలా రోజుల తర్వాత ఈరోజు సినిమాని బతికించారు సార్. సినిమా రారు అనుకుంటున్న టైంలో సినిమాలు తీయచ్చు, మంచి సినిమా తీస్తే జనం తప్పకుండా వస్తారు, చూస్తారన్న దానికి నిదర్శనం మన ఇరుముడి. సో అలాగే వండర్ఫుల్ యాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అలాగే అమ్మ లాస్ట్ టైం ఇది గురించి చెప్పలేదు, అప్పుడు చెప్పకూడదు అన్నాడు, ఇప్పుడు చెప్పకూడదు అంటాడు మా శాము. నేను ఎప్పుడు పొద్దుట లేవంగానే గాయత్రి అనుకుంటూ ఉంటాను. అలాగే నువ్వు కూడా ఇందులో గాయత్రిగా చాలా బాగా చేసావు. అలాగే మీరందరూ పిల్లలందరూ బాగా చేశారు. మా గ్యాంగు అదో, ఆ గంజాయి గ్యాంగ్, ఆ గ్యాంగు, ఈ గ్యాంగు, శరణం చెప్పిన అందరూ బాగా చేశారు. ఇంకా అలాగే మా స్వాములు. సో జీవి ప్రకాష్ గారు, నేను ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మాట్లాడుతుండేవాడిని. నిజంగా ఈరోజు సాంగ్స్ కానీ, రికార్డింగ్ కానీ, ఎవ్రీథింగ్ సో అన్నీ కలిసి వచ్చాయి. అదే నేను చెప్తూ ఉంటాను కదా, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ టీమ్ వర్క్. అన్ని విషయాల్లోనూ ఈరోజు మనసా వాచా కర్మన ఆ శ్రమపడి, కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాని ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా, నిన్న దుబాయ్ నుంచి ఎవరో మెసేజ్, సార్ మాకు ఈరోజు టికెట్లు దొరికాయి, ఈరోజు చూస్తున్నాము అని. అలా నాకు ఎన్ని మెసేజ్లు ఇంకా రవి ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసి ఉంటాడు. సో వీటన్నిటికీ కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, రవి థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సాయంత్రం మా ఆవిడతో సినిమా చూస్తున్నాను, చూడాలి ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటో. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. సో గుడ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం.